2023లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్పై ప్రభావం చూపించినా సరే, టాలీవుడ్ని డామినేట్ చేసే విధంగా బిగ్గెస్ట్ హిట్స్ అనేవి బాలీవుడ్ నుంచే వచ్చాయి లాస్ట్ ఇయర్ 2023లో. జవాన్, పఠాన్, యానిమల్, గదర్ 2 అండ్ రాకీ ఆర్ రానీకి ప్రేమ్ కహానీ ఇంకా చాలా. 2023లో బాక్సాఫీస్పై బాలీవుడ్ డామినేషన్తో టాలీవుడ్ సెకండ్ ప్లేస్లోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి మించి బాక్సాఫీస్తో చెడుగుడు ఆడుకుంది టాలీవుడ్. ఈ ఇయర్ టాప్ 2 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ అనేవి మన తెలుగు సినిమాలే కావడం విశేషం. ఈరోజు మనం ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసినటువంటి హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్ 2024 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఇయర్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. నెంబర్ 5 గుంటూరు కారం. 2024 సంక్రాంతికి భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి కమర్షియల్ మూవీ గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పాన్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఆడియన్స్ ముందుకి వచ్చినటువంటి లాస్ట్ ఫిల్మ్గా ఈ ఫిలిం పేరు తెచ్చుకుంది. దాంతో మహేష్ బాబు గారు చేస్తున్నటువంటి లాస్ట్ రీజనల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అనేవి ఏర్పడ్డాయి. ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, ఓవరాల్గా సాంగ్స్ మంచి హిట్ అవ్వడం అండ్ సంక్రాంతి సీజన్ అనేది ఈ సినిమాకి బాగా కలిసి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్గా 170 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. నెంబర్ 4 హనుమాన్. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలో చూడని సరికొత్త సూపర్ హీరోని మైథలాజికల్ సైఫై జానర్లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. లో బడ్జెట్తో తెరకెక్కినా సరే, హై టెక్నికల్ వాల్యూస్తో ప్రమోషనల్ కంటెంట్ దగ్గర నుండే ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేసింది ఈ ఫిలిం. భారీ స్టార్ కాంపిటీషన్లో రిలీజ్ అయినా సరే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కంటెంట్కి ఉన్నటువంటి పవర్ ఎలాంటిదో ఆడియన్స్కి చూపించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పోటీలో ఉన్న స్టార్ హీరోల సినిమాల్ని కూడా డామినేట్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది హనుమాన్. మరోసారి కంటెంట్ ఈజ్ ద కింగ్ అని ప్రూవ్ చేసినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం. టోటల్గా వరల్డ్ వైడ్గా 350 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. తెలుగు సినిమా స్థాయిని పెంచినటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ గురించి ఇండియన్ సినిమా అంతా కూడా వెయిట్ చేస్తుందంటే ఈ సినిమా క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. నెంబర్ 3 దేవరా. RRR తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం అండ్ అరవింద్ సమేత తర్వాత దాదాపు 6 ఏళ్లకి ఎన్టీఆర్ నుండి వస్తున్నటువంటి సోలో ఫిల్మ్ కావడం, వీటన్నిటితో మంచి అంచనాలతో రిలీజ్ అయింది ఈ సినిమా. అయితే ట్రైలర్తోనే ఆడియన్స్లో నెగిటివ్ రెస్పాన్స్ని తెచ్చుకుంది ఈ ఫిలిం. ఇక రిలీజ్ అయిన తర్వాత అయితే మరో ఆచార్య అనడం స్టార్ట్ చేశారు చాలామంది సినిమా చూశాక. ఓవరాల్గా బిలో మిక్స్డ్ టాక్తోనే ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ని మొదలుపెట్టింది. అయితే లాంగ్ రన్లో ఆ మిక్స్డ్ టాక్ని కూడా తట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధించింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి ఈ ఇయర్ తెలుగు సినిమా స్టామినాని తెలియజేసినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అండ్ రాజమౌళి గారి సినిమా తర్వాత ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ని రీసెంట్ టైమ్స్లో బీట్ చేసినటువంటి సినిమాగా ఈ ఫిలిం నిలిచింది. నెంబర్ 2 కల్కి 2898 AD. ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా భారీ స్టార్ క్యాస్ట్తో విజువల్ వండర్గా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 190 కోట్లకు పైగా గ్రాస్ని ఫస్ట్ డేనే కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కినటువంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ అక్కడితో ఆకుండా పాన్ వరల్డ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్తో పాటు భారీ విజువల్స్ అండ్ భారీ టేకింగ్ ఇలా అన్నింటిలో కూడా భారీతనాన్ని ఆడియన్స్కి చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్ని సాధించింది ఈ ఫిలిం. కొంతవరకు ల్యాగ్ సీన్స్ అనేవి ఉన్న ఓవరాల్గా సినిమా చూస్తున్న ఆడియన్స్ని ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్లింది ఈ ఫిలిం. బాక్స్ ఆఫీస్ దగ్గర 1100 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి 2024లో సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ ఆల్ టైమ్గా నిలిచింది. అండ్ బాహుబలి 2 తర్వాత సరైన సక్సెస్ లేనటువంటి ప్రభాస్కి సలార్ ఒక మోస్తరు సక్సెస్ని తీసుకొచ్చిన పర్ఫెక్ట్ కంబ్యాక్గా ప్రభాస్కి నిలిచింది ఈ సినిమా. ఇక నెంబర్ 1 ఇప్పుడు ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తూ దూసుకుపోతున్నటువంటి పుష్ప 2 ది రూల్. ఈ సినిమా కూడా డే 1 మిక్స్డ్ టాక్తోనే మొదలైంది. కానీ ప్రమోషన్స్ అనేవి బాగా వర్కౌట్ అవ్వడం అండ్ సినిమాలో కంటెంట్ అనేది సౌత్ కంటే కూడా నార్త్ ఇండియన్స్కి విపరీతంగా నచ్చడం అండ్ అల్లు అర్జున్ నటనకి ఇండియా వైడ్ అప్రిసియేషన్ రావడం, సీక్వెల్ అడ్వాంటేజ్ ఇలా చాలా ఆస్పెక్ట్స్తో ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఈ సినిమా. దీనికి టికెట్ రేట్స్ కూడా మరో కారణమనే చెప్పాలి. అయితే ఓవరాల్గా మొదటి రోజు నుంచి లాంగ్ రన్ వరకు ప్రెజెంట్ థియేటర్స్లో రన్ అవుతున్నటువంటి ఈ సినిమా ఆల్మోస్ట్ బాహుబలి 2 పేరు మీద ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి పడేసిందనే చెప్పాలి.
ఇక 'బాహుబలి 2' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని బీట్ చేయడం లక్ష్యంగా దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ వీడియో చేసే సమయానికి ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1700 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి సెన్సేషనల్ రన్ని కొనసాగిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎలాంటి సెన్సేషన్స్ని సృష్టిస్తుందో చూడాలి. సో చూసారుగా 2024లో ఆల్ ఇండియా లెవెల్లో సెన్సేషన్స్ క్రియేట్ చేసినటువంటి బాక్స్ ఆఫీస్ హిట్స్గా నిలిచిన టాలీవుడ్ ఫిల్మ్స్ ఏంటో. ఇవి మాత్రమే కాకుండా కంటెంట్తో సక్సెస్ అయినటువంటి 'లక్కీ భాస్కర్', 'కా', ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి సక్సెస్ అయినటువంటి 'టిల్లు స్క్వేర్' అండ్ 'సరిపోదా శనివారం', ఇంకా చాలా బాక్స్ ఆఫీస్ సక్సెసెస్ అనేవి ఈ ఇయర్ ఇండియన్ ఆడియన్స్ ముందుకి టాలీవుడ్ నుండి వచ్చాయి. మరి ఈ ఇయర్ ఈ 2024లో వచ్చినటువంటి అన్ని తెలుగు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి.